హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే కనుకండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్, ఆల్రెడీ నడుస్తున్న నోటిఫికేషన్, ఇప్పుడైతే కనుక ట్రెండింగ్గా నడుస్తున్న నోటిఫికేషన్ అయితే కనుక గ్రూప్ డి మాట అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్. మొదటగా అయితే కనుక 32,000 అయితే కనుక వచ్చిందండి నోటిఫికేషన్. అది ఇప్పుడు 32,400 పోస్టులకు అయితే కనుక వెళ్ళింది మాట అండి. ఇంకా పెరిగే అవకాశం ఉంది మాట. ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. అయితే ఎలా అప్లై చేసుకోవాలి, దానికి అర్హత ఏమిటి, వయసు ఎంత ఉండాలి, అలాగే శాలరీ ఎంత వస్తుంది, ఇంకా చెప్పాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, అసలు మెయిన్గా ఏంటంటే చాలామంది అప్లై చేయడానికి వస్తున్నారండి మా దగ్గరికి. ఏదైతే అదే పెట్టేస్తున్నారన్నమాట. అలా కాదండి, అసలు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఆ నోటిఫికేషన్ చూడాలి. ఒకసారి చూసి అసలు ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట అండి. సో మరి ఈరోజు మనం డీటెయిల్గా చెక్ చేసుకొని ఎలా అప్లై చేయాలో కూడా నేను మీకు ఆన్లైన్లో చూపిస్తానండి. అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఫోటో కూడా ఉండాలండో. చాలామంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఫొటోస్ తెస్తున్నారు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ మాత్రమే ఉండాలన్నమాట అండి. అలా ఉన్నాయి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది తీసుకొచ్చేస్తున్నారు. మార్చి మళ్ళీ పెడుతున్నాం కానీ అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలన్నమాట. అలాగే సిగ్నేచర్ ఒకటి ఉండాలి. క్యాస్ట్కి సంబంధించి ఏంటంటే ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇక మరి ఎలా అప్లై చేయాలి ఏంటనేది డీటెయిల్గా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. మీరు ఒక్క లైక్ ఇచ్చారనుకోండి ఇంకా ఎన్నో నోటిఫికేషన్స్, ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడైతే కనుక స్కిప్ చేయకుండా చూసేయండి. అందరికీ అవకాశం ఉండే జాబ్స్ ఏవి అంటే కనుక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బీలోని గ్రూప్ డి పోస్టులు మటండి. ఇదివరకు అయితే కనుక ఇది ఐటీఐ బేస్ మీద వచ్చింది. ఈ సంవత్సరం అయితే కనుక మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చిన ఈ భారీ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చండి. యాక్చువల్లీ ఫస్ట్ అయితే కనుక 32,000 వరకు కూడా నోటిఫికేషన్లో విడుదల చేశారండి. దాని తర్వాత ఇంకా పెంచడం అయితే జరిగిందన్నమాట. అలా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట అండి. సో అందాకైతే కనుక మనం నోటిఫికేషన్ చూద్దామండి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటే 10th క్వాలిఫికేషన్ కనుక అందరూ కూడా అప్లై చేయండి అవకాశం ఉన్నంత వరకు కూడా. మనకి ఇది అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక జనవరి 23వ తారీఖున స్టార్ట్ అయిందండి. అప్లై ఆన్లైన్ 22 అంటే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే కనుక ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఉందన్నమాట అండి. ఫీజు 24 వరకు కట్టుకోవచ్చు ఫిబ్రవరి. కరెక్షన్స్ ఏమైనా ఎడిటింగ్ చేయాలంటే కనుక మీరు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జామ్ అయితే కనుక ఇంకా మనకి డేట్ రాలేదన్నమాట అండి. మనకి అడ్మిట్ కార్డ్స్ కూడా బిఫోర్గా వస్తుంది ఎగ్జామ్కి. దీనికి ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే కనుక 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈబీసీ వాళ్ళకైతే కనుక 250 రూపాయలు అన్నమాట. ఆల్ కేటగిరీ ఫీమేల్స్ ఎవరికైనా సరే 250 రూపాయలండి. కానీ ఈ ఫీజు అయితే కనుక మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత రిఫండ్ అయిపోతుంది అన్నమాట అండి. ఎగ్జామ్కి కానీ మీరు అటెండ్ అవ్వకపోతే డబ్బులు వెనక్కి రావు. కానీ అటెండ్ అయ్యి మీరు కానీ ఇచ్చేస్తే ఈ డబ్బులు వెనక్కి వస్తుంది. అంటే ఫీమేల్స్కి అయితే కనుక 0 అని అర్థం అన్నమాట అండి. సో ఇది ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 36 సంవత్సరాల లోపు ఉండాలి. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 41 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కనుక. అది ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 సంవత్సరాలు అంటే 39 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నమాట అండి. ఇలాగా మీకు పిహెచ్ వాళ్ళకి కూడా 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఉన్నాయన్నమాట అండి. ఇది మాట అండి మనకి ఏజ్ లిమిట్ ఇంత ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. కానీ ఐటీఐ ఉన్నవాళ్ళు, అలాగే డిగ్రీ, డిప్లొమో, ఇంకా ఎవరైనా ఇంకా మీ ఇష్టం. 10th క్లాస్ మాత్రం మినిమం మాట ఉంటే సరిపోతుంది. 32,432 పోస్టులకు మాట అండి. ఇదైతే కనుక మీకు చాలా మంచి అవకాశం మాట అండి. అయితే దీనిలోనైతే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు కానండి. దాని అంతటికన్నా ముందు ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. ఇంకా పోస్టులు ఎక్కడున్నాయన్న విషయానికి వస్తే కనుక ఆర్ఆర్బీ లెవెల్ 1 వేకెన్సీ 2025 జోన్ వైజ్ వేకెన్సీస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఓపెన్ అయింది. ఇంకా అలా ఓపెన్ అవుతూనే ఉంటుంది అన్నమాట అండి. నెక్స్ట్ మళ్ళీ లెవెల్ 2 వస్తుంది అన్నమాట అండి. ఇది హైయెస్ట్ ఏంటంటే జైపూర్, ప్రయాగ్రాజ్, హుబ్లీ ఇలా ఇచ్చారు కదండి. మనకి హైయెస్ట్గా అయితే కనుక ఢిల్లీలో ఉన్నాయన్నమాట అండి. 4,785 పోస్టులు ఇచ్చారండి ఢిల్లీలోని. ఆ తర్వాత అయితే కనుక మనకి చెన్నైలో ఉన్నాయి. తర్వాత ప్రయాగ్రాజ్ అదేనండి ఇప్పుడు కుంభమేళాకు వెళ్తున్నారు కదా, అక్కడ 2,020 పోస్టులు ఉన్నాయన్నమాట. మనకైతే కనుక మన ఆంధ్ర తెలంగాణకైతే కనుక
భువనేశ్వర్, నెక్స్ట్ ఏంటంటే సికింద్రాబాదు పెట్టుకోవచ్చు అన్నమాట అండి. సికింద్రాబాద్లో 1600 పోస్టులు ఉన్నాయండి, 1642 పోస్టులు ఉన్నాయి. అలాగే ముంబైలో అయితే కనుక 4700 పోస్టులు WR CR అని ఉందన్నమాట అండి. మొత్తం కలిపి 7000 చిల్లర ఉన్నదన్నమాట అండి. ముంబైలో హైయెస్ట్ ఉన్నాయి కనుక పెట్టుకోవచ్చు అండి. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి సికింద్రాబాద్, భువనేశ్వర్ అయితే కనుక సికింద్రాబాద్లో 1642, భువనేశ్వర్లో 964 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇదైతే కనుక ఎలా అప్లై చేయాలంటే కనుక ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని మీరు కాపీ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే కనుక రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ని మీరు ఎలా చేసుకోవచ్చు అన్నమాట అండి. ఆల్రెడీ ఇదివరకు ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక మొబైల్ నెంబర్, పాస్వర్డ్ వేయండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గెట్ కొడితే ఈమెయిల్ ఐడికి వస్తుందన్నమాట అండి పాస్వర్డ్. ఇప్పుడు క్రియేట్ అకౌంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట అండి. ఒకసారి చేసుకుంటే ఇంక నెక్స్ట్ వచ్చే వాటి అన్నిటికీ పనిచేస్తుంది అన్నమాట అండి. నేషనాలిటీ ఇండియన్ అని ఇవ్వండి అక్కడ. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేసరికి నేము, ఫుల్ నేమ్ అన్నమాట. 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. మీరు ఇప్పుడు ఏమైనా పేరు చేంజ్ చేశారా, చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అంటే 10thలో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. మీరు ఆధార్ కార్డు బట్టి మాత్రం ఇవ్వకండి. అలాగే జెండర్ మెయిలా, ఫిమేలా, అలాగే ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ ఇవ్వండి. ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్స్ అలా ఇవ్వకండి. ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు 10th క్లాస్లో ఏ పేరు ఉంటే ఆ పేరు ఇవ్వండి, కానీ మీ ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రం దయచేసి ఇవ్వకండి. అలాగే మదర్ నేమ్ ఇవ్వండి. అలాగే ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ ఈమెయిల్ ఐడి అయితే కనుక వర్కింగ్లో ఉండాలండి. ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుందన్నమాట. అది 1 minute లోపల వేయాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. అది కూడా 1 minute లోపల ఇవ్వాలన్నమాట. మీ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక అక్కడ చూపిస్తుందండి. అక్కడ కింద నా కరెక్షన్స్ మేము చేసుకుంటామని మీరు ఒక టైప్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఇవన్నీ చేసి పాస్వర్డ్ అని మీరే క్రియేట్ చేసుకోండి. చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఇలాగ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత అంటే ఫోటో, సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇవన్నీ పెట్టి మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు ఫీజు అనేది వస్తుందన్నమాట. ఫీజు కట్టి మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోండి.